రావణ్ రిమాండ్ రిపోర్ట్ ఇక అంతేనా జరుగుతున్న చర్చ? ఎందుకంటే షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్నారట పోలీసులు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగినాయి అన్నది వీళ్ళు మాట్లాడుతున్న అంశం. ఇందులో భాగంగానే రావణ్ మీద చాలా కీలకమైన సెక్షన్లు పడ్డాయి. ఉపా చట్టం, బయటకు వస్తారో రాడో తెలియని పరిస్థితి అంటున్నారు. కస్టడీ కూడా కోరారు. మరి కస్టడీలో కోరినప్పుడు ఇంకా ఎలాంటి అంశాలు చెప్తారు? మరొక కీలకమైన అంశం ఏంటంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు డిలీట్ అయినాయట. ఎవరు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది నార్మల్గా మాట్లాడితే? సో అందులో ఏవో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇందాక కూడా నేను ఏదో ఒక ఆడియో వినిపించాను, హిడ్మా మీద తను మాట్లాడుతున్నది. వీడియో చూపించడం ఇష్టం లేక నాకు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇంత బలంగా సెక్షన్లు ఉన్నాయి. అందులోనే ఎవరో కక్ష సాధింపు చర్యనో ఇంకోటనో చేసే అంశాలు లేవు అని చెప్పి పోలీసులు చెప్తున్నమాట. అవి ఉన్నాయా లేవా అన్నది రేపు కోర్టులు తేలుస్తాయి. ఇక రావణ్కు ప్రకాష్ రాజ్కి సంబంధాలు ఏంటి? ఎందుకు ప్రకాష్ రాజు ఆయనకి మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా? ఎందుకంటే ఆయన మీద ఎవరు వీడియోలు పెట్టినప్పుడు జనసేన చాలా ఆగ్రహంతో ఉన్నది. సో ప్రకాష్ రాజుని కూడా ఫుల్గా అటాక్ చేస్తున్నారు. ఇక కస్టడీలకి సహకరించలేదట. కస్టడీ ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అంత సహకరించట్లేదట పోలీసులకి. ఎందుకు పోలీసులు సహకరించట్లేదంటే 22 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదట. సో సమాధానాలు రావటం లేదు. వీడియోలు డిలీట్ అయినాయి. కొన్ని వీడియోలు పోలీసుల దగ్గర ఉన్నాయి. యూట్యూబ్లో ఏమన్నది పోలీసులు ఇలాగా చిటికేస్తే అలా పంపిస్తారు. ఎన్ని డిలీట్ అయిపోయినా సరే అది ఎక్కడికి పోయేది ఏం కాదు. ఆ బ్యాకప్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా పంపించేస్తారు. మరోవైపు సాయికృష్ణ కేసు డొంక కదులుతుందా? కాకీల పాత్రపై సిట్ మరిన్ని ఆధారాల విచారణ. సిట్ రాడార్లో మరో 10 మంది పోలీసులు సిబ్బందిని తీసుకొచ్చారట. నాగరాజు సన్నిహితులైన మరో 10 మంది పోలీసులు ఉన్నారు. నాగరాజుతో సన్నిహితంగా ఉన్నారు. ఇంకో 10 మంది ఉండే అవకాశం ఉందని సిట్టు పసిగట్టిందట. వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు ప్రాసిక్యూషన్ కోసం. ఇక టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నారావణ అంశం అనేది లేకపోతే ఇంకో అంశం అనేది పవన్ చుట్టూ పవన్ సెంట్రిక్ గానీ ఇవన్నీ సాగుతున్నాయి. ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా? చర్చిస్తాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా ప్రసాద్ గారు, ప్రశ్నారావణండి ఈయన అందరినీ ప్రశ్నిస్తుంటాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలు మాత్రం ఇక్కడ జవాబులు రావట్లేదట. ఇది ఎటువైపు వెళ్తుంది? ఉపా చట్టం, వీడియోలు డిలీట్ అయిపోయినాయట. ఆయన పెట్టిన వీడియోలు కొంతమందిని మావోయిస్టులు అగ్రనేతలను వీళ్ళని ఆయన ఆదర్శంగా తీసుకోవడం, వాళ్ళతో పాటు మాట్లాడడం, ఆయన ఫోటోలో చాలా కీలకమైన డేటా లభించింది. అందుకనే ఇంత పెద్ద కేసులు అయినాయి. అంతేగాని జనసేన వాళ్ళ కక్ష సాధింపో లేదా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి అతనికి ఆ సెక్షన్ పెట్టండి, ఈ సెక్షన్ పెట్టండి జరిగింది కాదు అని చెప్పడానికి పోలీసులు కొన్ని ఆధారాలు బయట పెడుతున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరుణ్ గారు, ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రభావంతో ఆయన అరెస్ట్ చేశారా లేదా అన్న దగ్గర మేజర్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ జరిగింది. మీరు అన్నట్టు ఇవాళ ఎఫ్ఐఆర్ సంబంధించిన అంశంలో రేపు ఛార్జ్షీట్ వేసినప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు వీళ్ళు దే నీడ్ టు ప్రొడ్యూస్ ఆల్ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్. ఏవైతే నక్సలైట్లతో మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మనం యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆ రాడికల్ సంబంధించిన భావజాలం కానీ నెక్స్ట్ పుస్తకాలు విప్లవ సాహిత్యం కానీ రూముల్లో ఉన్నా సరే మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయిన రోజులు మాకు తెలుసు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, ఎంతమంది మా ఫ్రెండ్స్కి వాళ్ళకి. సో ఇది సర్వసాధారణమైన పోలీసు రొటీన్ చర్యల్లో ఒక భాగం. అండ్ రెండోది ఏంటంటే ఆపరేషన్ కగార్ అనే దేశవ్యాప్తంగా నక్సలైట్లు నిర్మూలించే నేపథ్యంలో జాతీయ విధానం అది అయినప్పుడు ఇవాళ నక్సలైట్ భావజాలాన్ని కానీ సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగింది. ఇవాళ తెలంగాణలో కూడా చాలామంది నక్సలిజానికి సింపథైజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళ రాజకీయ క్షేత్రంలో చాలామంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ భావావేశాన్ని తగ్గించుకొని వాళ్ళు సంజీవన సమితిలో కలిసిన తర్వాత సమాజ హితం కోసం ప్రజాస్వామ్య విలువను పరిరక్షించుకుంటూ ఉన్న వాళ్ళని కూడా చూసాం మనం. గద్దర్ గారు లాంటి ఆయనే సమాజంకి యాంటీ సోషల్ ఎలిమెంట్గా అభివర్ణించబడుతున్న తరుణంలో ఆయన బయటకు వచ్చి బుల్లెట్గా వెళ్తూ వాళ్ళ సమాజంలో ఒక ప్రతీక కింద నిలబడ్డాడు. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా భావావేశాలకు గురి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా నిర్మూలితమైన సంస్థల్ని సాహిత్యాల్ని ప్రోత్సహించడం కూడా చట్టపరంగా నేరమని నేను చెప్తాను. సో ఇందులో దీనికి ఎవరు అతిథులు కాదు. ముఖ్యంగా ఈ సంబంధించిన అంశాల్లో ఒకవేళ కనుక పోలీసులకి ఎవిడెన్సెస్ ఏమైనా దొరికితే
నెక్స్ట్ ఈ ప్రభావంతో ఇన్క్లీస్ట్ ఆ హెడ్మా గారికి వాటికి సంబంధించిన అంశాల్లో ఒక తాత్సారం, ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా కొంచెం డిలే అయింది కదా, ఇతని ప్రమేయాలు ఏమైనా ఉన్నాయన్నది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే పెద్దలు వరవరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, ప్రొఫెసర్ గారు అలాంటి వాళ్ళు కూడా ఇంకా జైల్లో కనీసం బెయిల్ మాట దేవుడు వరకు బెంచ్కే రావట్లేదు ఏదైనా. అంచేత ఎవరికి ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకుందాం, కొన్ని విప్లవ సాహిత్యాలు భావజాలాలతో ప్రజల్లో పెనట్రేట్ చేసుకోవడానికి ఈ ఛానల్స్ త్రూగా వేదికలు క్రియేట్ చేసుకుందాం అన్నప్పుడు ఖచ్చితంగా విప్లవ సాహిత్యాల మీద, నెక్స్ట్ రాడికల్ భావాల మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థలు ఖచ్చితంగా ఉక్కుపాదంతోనే వాటిని అణకదొక్కుతాయి. సో ఇందులో రావణేం అతీతుడు కాదు దాంట్లో. కానీ ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే ఈ ఛార్జ్ షీట్ వేసి లేదంటే రేపు పొద్దున కోర్టులో ఇతన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్, ఇందాక లేదా మీరు యూట్యూబ్లో ఉన్నవి డిలీట్ అయ్యి అంటే ఇవాళ అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్న పటిష్టమైన టెక్నాలజీని వాళ్ళు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా ఈజీగాను చాలా తృణప్రాయంగా దాన్ని పట్టుకోగలరు. పట్టుకొచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ని ఎంతవరకు అట్రిబ్యూట్ చేస్తూ అతని జస్టిఫికేషన్స్ ఉంటాయన్నవి అతని పక్కన వాదించే డిఫెన్స్ లాయర్ కానీ లేకపోతే ఇతన్ని సబ్మిట్ చేయవలసిన సబ్మిషన్స్ ఏవైతే కోర్టులో ఉంటాయో అవి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో 22 ప్రశ్నలు అడిగిన దానికి ఒకదానికి కూడా సమాధానం చెప్పనప్పుడు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి అడగడం సర్వసాధారణమైన ప్రక్రియ. అది అయినప్పుడు మహా ఇతరులే చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. పోలీసు వ్యవస్థతో కొంత సంయమనాలని విచక్షణల్ని కోల్పోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అదైతే నేను చెప్పగలను. న్యాయ వ్యవస్థతో అంటారా, మొన్న 4 బెయిల్లు అతనికి కన్సాక్యూటివ్గా వచ్చాయి. ఈ విషయంలో ఈ దేశద్రోహ కేసు కానీ ఉపా కేసుని కానీ అది అతని మీద అభియోగం మోపే పద్ధతిలో పెట్టారా లేదంటే విత్ ఎవిడెన్సెస్ అండ్ సాక్ష్యాలను కనుక గౌరవ న్యాయస్థానంలో కన్విన్స్ చేయగలిగితే మాత్రం తీవ్ర పరిణామాలు. ఒక విషయం, మీరు ఆ రోజు పక్కనే ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మీకు అనిపించిందా కేసు పడిలో ఉన్నది మనోడు ఇబ్బంది పడతాడు అని? అంటే ఒకటండి, భావ ప్రకటన అన్నది ఎప్పుడైనా సరే అంటే కేసు పడిపోద్దా ఇబ్బంది పడతారా అన్నప్పుడు ఏంటంటే మీరేమనుకున్నారు ఆ మాటలు మీరు ప్రత్యక్షంగా? నేను అక్కడ ఫస్ట్ థింగ్ అక్కడ నేను ఉన్నాను, నేను విన్నాను, కానీ అది నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక వేదిక ఎంచుకొని ఒక వ్యక్తుల్ని దూషించడానికి ఒక వేదిక అన్నది, నేను ఎలక్షన్ మూవ్మెంట్ అనుకోండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనుకోండి, జడశ్రావం గారితో పార్టీ ఏదో ముఖ్యమంత్రి గారిలో లేదంటే అపోజిషన్ లీడర్ని వెళ్ళాలని తిట్టాడంటే సమయం. కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్ గా జరిగినవి మాత్రం ఖచ్చితంగా నేను కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనుకున్నాను. బట్ ఎంత త్వరితగతిన ఉంటాయి అనుకోలేదు. పైపెచ్చు నాకు అక్కడ గ్రౌండ్ లో నాకు చాలా మంది పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనబడ్డారు. అలాంటి దగ్గర ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆ పర్యవేక్షణకి విఘాతం కలిగినప్పుడు అక్కడ ఏ కేసు పెట్టారన్న దానికన్నా ఇప్పుడు మీరు చెప్తున్నవి కొంచెం తీవ్రంగా కనబడుతున్నాయి. ఉపా కేసు దాకా అంత, ఎందుకంటే ఆ రోజు సభలో అతను మాడిన దానికి ఉపా కేసు అంత తీవ్రత లేదు. అది వ్యక్తిగత దోషంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు. ఈ వైసీపీ వాళ్ళు అయితే అమాయకులు ప్రతిచర్యలు లేని నిస్సాయ స్థితి కదా. ఎందుకు ప్రతిచర్యలు లేదండి? కార్యాలయం మీద మనోభావాలు దెబ్బతిన్న అందరూ కేసులు వాళ్ళు పెట్టారు కదా. ఇప్పుడు అలా కదా, అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరన్నా అదేవిధంగా లోకేష్ గారు ఎంత భయంకరంగా తిట్టాడు, నువ్వా లేకుంటే నీ కూతురా నీ భార్య అనేటువంటి తిట్టినప్పుడు కూడా జగన్మోహన్ ఇప్పుడు అంటే తప్పని నేను చెప్పట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకొస్తున్నప్పుడు సమయ సందర్భం అనేది ఉంటుంది. మేము సమయ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉపా చట్టం పెట్టారో ఈ ఉపా చట్టంకి అనువర్తించేటువంటి డైలాగ్స్ కానీ మాటలు కానీ ఎప్పుడు మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం. ఎప్పుడో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చినటువంటి ఆ పరిస్థితుల గురించి మేము మాట్లాడుతున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్లియర్ గా మా స్టాండ్ మేము చాలా క్లియర్ గా ఉన్నాం సార్. ఏదంటే ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా మా పార్టీ కదా సార్. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి యాక్చువల్ జనసేన వాళ్ళ మామూలుగానే చెప్తున్నారు, మేము జనసేనకు సంబంధించిన జనసేనకు పనిచేసామని చెప్తున్నారు. అయినా కానీ మేము జగన్మోహన్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ జరిగే వ్యవస్థలో జరిగేటువంటి దాడుల మీద మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. అదే కార్తిక్ కుమార్ సార్, కార్తిక్ కుమార్ చాలా హీనంగా వీడియో పెట్టి చచ్చిపోయాడు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మీద ఎంఆర్పిఎస్ వెంకటేశ్వర కొడుకు ఆయన గురించి కూడా మేము జగన్మోహన్ గారు పరామర్శించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్టాండ్ అనేది మీరు ఒకటే అనుకుంటున్నారు సార్. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒకటే అనుకుంటున్నారు సార్. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయాణంతో జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తామని చెప్పి అంటున్నారు సార్. మేము ఏ వ్యక్తులు కానీ మేము వెనకేసుకొని రావట్లేదు. వ్యవస్థలో జరిగేటువంటి పొరపాట్లు, వ్యవస్థలో జరిగేటువంటి దుర్వినియోగాన్ని మాత్రమే మేము వెనకేసుకొని వస్తున్నాం. ఇప్పుడు రావణ అనేటువంటిది చేసేటువంటి యొక్క
దేశ సమగ్రతకి సార్వభౌమత్వానికి చెడ్డ జరిగితే రావడే కాదు, మా పార్టీలో మినిస్టర్లు చేసినా సరే మేము ఖండిస్తాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ఫస్ట్ పార్టీ వ్యక్తులు ముఖ్యం కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి స్టాండ్. అవును సార్, ఏ లిస్టు చెప్పండి. అదే సార్ ఒకటి సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చేసేటువంటి దుర్వినియోగాల పైన, దాడుల పైన, చేసేటువంటి అక్రమాల పైన మాత్రమే మేము ఉక్కుపాదం మోపాలని వాటిని వ్యతిరేకించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇదే రావణ పైన ఎందుకు మీరు ఈ ఉపా చట్టాన్ని ముందుగా ప్రయోగించలేకపోయారు? 2 సంవత్సరాలు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ప్రయోగించలేకపోయారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లో ఎందుకు మీరు సెక్షన్స్ రాయలేకపోయారు? ఇక్కడ ఏమనిపిస్తుంది సార్, ప్రజలు చాలా క్లియర్ గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ప్రశ్నించాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రవర్తించాడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి ఆ సెక్షన్స్ పెడితే ఏదో ఒక 10 రోజులు 15 రోజులు జైల్లో పెడేస్తారు కాబట్టి మన కక్ష తీరిపోతుందని చెప్పి 4 సార్లు ప్రయత్నించారు. 4 సార్లు ప్రయత్నించి 4 సార్లు విఫలమయ్యారు. విఫలమైన తర్వాత ఏదో విధంగా రావణ్ణి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అనేటువంటి పోలీసుల్లో కానీ పార్టీలో కనబడుతున్నాం సార్. ఇంకొక విషయం చిన్నగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఇప్పుడు దురుద్దేశం పోలీసులు కనబడుతుందా లేదా పవన్ కళ్యాణ్ గారు కనబడుతుంది? పాలకులది. పోలీసులు అంటే ఇండైరెక్ట్ గా పాలకులదే కదా, పాలకులు కనబడుతుంది. ఎవరైతే దీనికి ప్రేరణ చేస్తున్నారో, పోలీసులు ఎవరైతే వెనకాల నుంచి నడిపిస్తున్నారో వాళ్ళు క్లియర్ గా ప్రజలకు కనబడుతున్నారు. అదే సార్, ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఈ పోలీసుల యొక్క పనితీరు, ఈ పాలకుల యొక్క పోలీస్ పెత్తనం ఏ విధంగా ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేవీఆర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ని తెలంగాణలో వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు ఆయన భార్య అటగించిందంట సార్. ఇప్పుడు మన చరిత్ర చదువుకుంటే కనీసం గతంలో కూడా భర్తకి భార్య అడ్డురావడం అనేటువంటిది సహజం సార్. సావిత్రి కథ చూసినామంటే మనం సాక్షాత్తు వేమనకి అది వచ్చిందని. అటువంటి పరిస్థితుల్లో ఒక భర్తను అరెస్ట్ చేస్తా ఉంటే భార్య అడ్డుని చెప్పని, ఇప్పుడు విధులకు ఆటంకం కలిగించారని చెప్పని ఆమె మీద కూడా ఈరోజు కేసు పెట్టారు పొద్దున్నలో. ఇదే సర్పవరంలో ఈ రావణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎంతమంది పోలీసులు కొంత దౌర్జన్యం చేశారు, ఎంతమంది పోలీస్ స్టేషన్ లోకి దూరి జనసేన కార్యకర్తలు పోయి అక్కడ పోలీసులకు అడ్డంగా నిలిచారు అనేటువంటిది అందరూ చూస్తున్నారు. అన్ని మీ ఛానల్లో కూడా వచ్చింది, మన ఛానల్లో కూడా వచ్చింది, అన్ని ఛానల్లో వస్తున్నాయి. కానీ వాళ్ళలో ఒక్క జనసేన కార్యకర్తకైనా సరే ఇది కేసు పెట్టారా? ఇది పోలీసులకి విధులకి అర్థం కలిగించేటువంటి విషయం కాదా? మరి ఇంతమంది కేవీఆర్ భార్యకి కలిగినటువంటి ఈ చట్టం మరి సర్పవరంలో ఎందుకు జనసేన సైనికుల మీద కానీ అటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల మీద కానీ ఎందుకు మీరు కేసులు పెట్టలేకపోయారు అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. ఇవన్నీ కూడా మేము ఇటువంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ తప్పు చేసిన వాడిని వెనకేసుకుని రావడం అనేది ఒకటి సార్, వీళ్ళకి అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు ఏదైతే తంబళపల్లిలో అక్రమ కేసులతో మద్యం తయారీ కేంద్రంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే నియోజకవర్గం ఇన్ఛార్జి అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టు అంటారు. ఇంకొక వ్యక్తి సింగపూర్కి ఏదో మెసేజ్ పెడితే మీరు పెట్టుబడులు పెట్టబాకండి అని చెప్పని సాక్షాత్తు మన లోకేష్ బాబుకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి పెడితే అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎవరైనా సరే అక్రమాలు చేసేటంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా వీటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.